నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఖండాంతరాలు దాటింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కువైట్ లో సంతకాల సేకరణ ప్రోగ్రాం చేపట్టారు. మాలియా ప్రాంతంలో కువైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోడూరు మండల కన్వీనర్ రామిరెడ్డి ద్వాజారెడ్డి, బద్వేల్ నియోజకవర్గం బూత్ కన్వీనర్ కల్లూరు రమణారెడ్డి, కడప యువ నాయకులు, కువైట్ పిస్తా హౌస్ అధినేత ఎస్బీ అహ్మద్ బాషా పలువురు పాల్గొని ప్రసంగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను ప్రారంభించి వైద్య విద్యం సామాన్యులకి చేరేలా చేస్తే కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి వాటిని అందకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పచెప్పడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వానికి చేతనైతే మిగిలిన మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసి పేద విద్యార్థుల కోసం కాలేజీ నడపాలని తెలిపారు. అమెరికాలో మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ అభ్యర్థి అంజన్ కర్నాటి మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కి విశేష స్పందన వచ్చింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ప్రోగ్రాంలో మిడిల్ సెక్స్ కౌంటీ రిపబ్లికన్ చైర్ రాబర్ట్ బెంగివెంగా జూనియర్, న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ జిమ్ గానెన్ పలువురు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మిడిల్ సెక్సీ కౌంటీ కమిషనర్ అభ్యర్థి అంజన్ కర్నాటి అలాగే న్యూజెర్సీ గవర్నర్ అభ్యర్థి జాక్ సియాటరెల్లికి మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహించారు. కౌంటీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి అంజన్ కర్నాటికి ఓటు వేయాలని పలువురు అభ్యర్థించారు. అమెరికాలోని న్యూజెర్సీలో మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ అభ్యర్థి అంజన్ కర్నాటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మిడిల్ సెక్స్ కౌంటీ రిపబ్లికన్ చైర్ రాబర్ట్ బెంగివెంగా జూనియర్, న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ జిమ్ గానన్ పలువురు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. పలువురు అసెంబ్లీ మ్యాన్లతో పాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ అభ్యర్థి అంజన్ కర్నాటి అలాగే న్యూజెర్సీ గవర్నర్ అభ్యర్థి జాక్ సియాటరెల్లికి మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కర్నాటి చేస్తున్న సేవలను పలువురు నాయకులు కొనియాడారు. ఆస్తి పన్నుల్ని తగ్గించడంతో పాటు కౌంటీ బడ్జెట్లో పారదర్శకతను డిమాండ్ చేయడానికి కట్టుబడి ఉన్నట్లు అంజన్ కర్నాటి వివరించారు. అలాగే ఎన్ఆర్ఐలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా రిపబ్లికన్స్ తెలిపారు. కౌంటీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవటానికి అంజన్ కర్నాటికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అంజన్ కర్నాటి ధన్యవాదాలు తెలిపారు. Hi, Senator Henry here. I'm in Edison, New Jersey, and I am here campaigning for to turn New Jersey red with such great candidates here in Middlesex County. We have Anjan, we have Jacob at the top of the ticket. We are full of energy. I've never seen anything like it before in my life. So we really need to get out and vote this November, and let's turn New Jersey red. This is Anjan Karnati. I am running for County Commissioner, Middlesex County. I hosted an event, big meet and greet event. All Americans, Indian Americans, everybody, 200-300 people showed up and they supported me very well, heartfully. And tomorrow early voting starts, and please get out and vote, and vote for me and vote for column B. I am humbly requesting all of you, and please spread the word. Every person responsibility, social responsibility. This is not for me and for all of us. You are trying to do these elections, and you please participate in the elections and make sure that New Jersey flip red and Middlesex County flip red. If you look at Middlesex County, last 35 years is same party ruling. Our taxes are going up and up. This is not good. I cannot retire anymore myself like others. Everybody is working multiple jobs to pay the property taxes. It is not anymore affordable. I don't see anything safety and security in Middlesex County and New Jersey. And Jack Switzerland is really going to be work towards the property taxes, reducing, and I will also work county level, definitely supporting all of our residents, make sure that all the safety programs and for senior citizens and economy development, this I will bring definitely to Middlesex County with a common sense, with my experience regarding not government side, public services side and implementation side, project implementation. So I'm requesting all of you humbly, please vote and support Anjan Karnati for County Commissioner, column B.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా 19వ మహాసభల సన్నాహక ప్రోగ్రాం నిర్వహించింది. బాల్టిమోర్లో 19వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా సారథ్యంలో బోర్డు సమావేశం మరియు కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించింది. అగ్రరాజ్యంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికాలో జాతీయ తెలుగు సంఘంగా పేరు పొందిన అమెరికా తెలుగు సంఘం ఆటా 19వ మహాసభలను పురస్కరించుకుని సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. బాల్టిమోర్లో 19వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ ను అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్లో బాల్టిమోర్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తాజాగా ఆటా బోర్డు సమావేశం బాల్టిమోర్లోని రెనేసాన్స్ హార్బర్ ప్లేస్ లో హోటల్లో విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో 30 మంది ట్రస్టీలు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్టుగా ప్రకటించారు. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఆటా 19వ మహాసభల వివరాలను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ సభ్యులు పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించింది. ఆటా వేడుకలు నిర్వహించనున్న బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 4,25,000 స్క్వేర్ ఫీట్ ఏరియా, అల్ట్రా మోడర్న్ స్ట్రక్చర్, 85,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 50 గదుల్లో సౌకర్యవంతంగా సమావేశాలు నిర్వహించుకునే సదుపాయం, 36,672 చదరపు అడుగుల మల్టీ ఫంక్షనల్ బాల్ రూమ్స్, పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉండే గ్లాస్ వాల్స్ సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాలు స్థానిక హోటళ్లకి ప్రత్యక్ష ప్రవేశంతో విస్తరించి ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ కి సులువుగా చేరుకునే సదుపాయంతో పాటు అత్యంత సులువుగా అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించింది. స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు రికార్డు స్థాయిలో ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఉత్తేజపరిచే నాయకత్వ ప్రసంగాలు జరిగాయి. కిక్ ఆఫ్ మీట్ విజయవంతంగా రికార్డు స్థాయిలో $1.4 మిలియన్ల సేకరించిందని ఆటా నాయకులు గర్వంగా ప్రకటించారు. ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే 19వ ఆటా మహాసభల టీం ను కూడా ప్రకటించింది. అలాగే మహాసభ కోర్ టీం కి వ్యూహాత్మకంగా పర్యవేక్షణ మరియు సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు మరియు వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అండ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్టింగ్ టీం కూడా ఏర్పాటు చేసింది. ఇక ఆటా బోర్డు సమావేశం మరియు కిక్ ఆఫ్ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు బాల్టిమోర్ ఆర్గనైజింగ్ టీం, స్పాన్సర్లు, వాలంటీర్లు మరియు కమ్యూనిటీ మద్దతుదారులకి ఆటా నాయకత్వం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసింది. ఆటా 19th కన్వెన్షన్ బాల్టిమోర్ నగరం వేదికగా జరగనుంది. సో మరి దీనికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా కన్వెన్షన్ టూర్ చేయడం జరిగింది. అదేవిధంగా బోర్డు మీటింగ్, కిక్ ఆఫ్ డిన్నర్ కూడా ప్రారంభించడం మరి కొద్దిసేపట్లో జరగనుంది. సో దీనికి సంబంధించి ఈ కన్వెన్షన్ ఏ విధంగా కొనసాగనుంది, అదేవిధంగా ఈరోజు విజిట్, వాటి ప్రత్యేకతలు, వారి మాటలు ప్రెసిడెంట్ జయంత్ చల్లా గారు, అదేవిధంగా వారి టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ గారు కూడా ఉన్నారు. వారి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా జయంత్ గారు చెప్పండి, ఈరోజు టూరు అదేవిధంగా బోర్డు మీటింగ్, సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా కొనసాగనుంది? ఈరోజు మార్నింగ్ బోర్డ్ మీటింగ్ అయిందండి. సో 3.5 hours బోర్డ్ మీటింగ్ బాల్టిమోర్ రెనేసాన్స్ హోటల్లో. సో వీ వెంట్ త్రూ ద రెగ్యులర్ అజెండా. ఇది అవర్ ప్రెసిడెంట్స్ రిపోర్టు, ఆల్ ద యాక్టివిటీస్, మనం ఏమేం కార్యక్రమాలు చేసాము, చాలా ఎవ్రీ వీక్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము దేశమంతటా, దాని గురించి వివరించాము. ప్రతి సిటీ నుంచి మనకు రీజనల్ కోఆర్డినేటర్సు, రీజనల్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు ఎటువంటి ప్రోగ్రామ్ చేశారు, ఇంకెటువంటి ముందు ఎటువంటి చేయాలి, బోర్డు నుంచి సందేశము, సజెషన్స్ తీసుకున్నారు. దాని తర్వాత ఇంకో మెయిన్ పోర్షన్ ఆఫ్ ద మీటింగ్ ఏంటంటే కాన్ఫరెన్స్ టీమ్ను సెలెక్ట్ చేసుకోవడము. ఇప్పుడు 19th కాన్ఫరెన్స్ ఘనంగా చేయాలంటే స్ట్రాంగ్ టీం అవసరము. ఆ స్ట్రాంగ్ టీంకు కన్వీనరు, నేషనల్ కోఆర్డినేటరు, డైరెక్టరు, కో కన్వీనర్సు, కో డైరెక్టర్సు, అట్లా టాప్ 10 పీపుల్ను సెలెక్ట్ చేశాము. సో శ్రీధర్ బానాల విల్ బి ద కన్వీనర్ అండ్ శరత్ వెంబ్లా నేషనల్ కోఆర్డినేటర్, రవి చల్లా కోఆర్డినేటర్, సుధీర్ దామిడి డైరెక్టర్, అట్లా వాళ్ళంతా చాలా అందరితోటి టీం సెలెక్ట్ చేశాము. అది అయిన తర్వాత యాడ్ హాక్ టీం కూడా
అడ్హాక్ టీము వాళ్ళ ఏ ఇష్యూ ఏంటంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన అయ్యే ఖర్చులు సరిగ్గా చేస్తున్నారా లేదా, ఇంత ఆదాయము మరియు ఖర్చులను చాలా జాగ్రత్తగా కాపాడే కమిటీ అడ్హాక్ కమిటీ, దాన్ని కూడా సెలెక్ట్ చేశాము. 13 మంది ఉంటారు అడ్హాక్ కమిటీలో. సో ఆ మీటింగ్ అయిన తర్వాత వీ హ్యాడ్ ఎ గ్రేట్ టూర్. ఇది మనకు రాబోయే మన హోటల్స్, హిల్టన్ హోటల్ ఈజ్ కనెక్టెడ్ టు ద కన్వెన్షన్ సెంటర్, హిల్టన్ హోటల్ టూర్ చేశాము. దాని తర్వాత కన్వెన్షన్ సెంటర్కి వచ్చి ఒక 1.5 hour, గంటన్నర వాళ్ళు ప్రతి ఫ్లోరు ఎక్కడెక్కడ ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తారు, ఫుడ్ ఎక్కడ, వెండర్స్ ఎక్కడ, మెయిన్ యాక్టివిటీస్ ఎక్కడ, బ్యాంక్వెట్ ఎక్కడ, మీటింగ్ రూమ్స్ ఎక్కడ, చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటరు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సెలబ్రేటింగ్ ద 19th కాన్ఫరెన్స్ విత్ ఎవ్రీబడి. అందరితోటి కలిసి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. కమ్ టు ద మెయిన్ పాయింట్ అండి. ఇప్పుడు ఛాలెంజింగ్ ఈ సందర్భంలో మెయిన్ ఇటు మార్కెట్ చూసిన ఇదంతా. సో బడ్జెట్ ఏ విధంగా ఈ కన్వెన్షన్కి అనుకుంటున్నారు? సో ఏమైనా అంచనా? బడ్జెట్ అండి ఇప్పటి వరకు అబౌట్ $3 million బడ్జెట్ అని అనుకున్నాము. సో ఆ బడ్జెట్కు తగ్గట్టు మన ఖర్చులు, దాన్ని తగ్గట్టు మనము ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ చేయబోతున్నాము. అయితే ఈరోజు ఈవినింగ్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రేజింగ్ ఈవెంట్స్ జరగబోతుంది. సో దాంతో వీ విల్ గెట్ అన్ ఐడియా హౌ వెల్ వీఆర్ డూయింగ్. వీ హ్యావ్ ఇన్వైటెడ్ లాట్ ఆఫ్ ఫోక్స్ కొందరు రావడానికి. సో వచ్చి ఈ కిక్ ఆఫ్ ఈవినింగ్ తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మా ఫండ్ రేజింగ్ స్కీమ్లో, మా ఫండ్ రేజింగ్ పథకంలో ఎలా ముందుకెళ్తున్నామని. బాల్టిమోర్ ప్రధానంగా ఎంచుకోవడానికి ప్రత్యేక రీజన్ ఏంటి? చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఇఫ్ యూ లుక్ అట్ ద తెలుగు పాపులేషన్, అమెరికాలో చాలా ఘనంగా అంటే డెన్స్ తెలుగు పాపులేషన్ ఉన్నది న్యూయార్క్ సిటీ నుండి ర్యాలీ, నార్త్ కెరోలినా వరకు, యాక్చువల్లీ బాస్టన్ నుండి కూడా. సో బాల్టిమోర్ చూస్తే ఈ మ్యాక్సిమం తెలుగు పాపులేషన్ ఉన్న ఏరియాస్లో సెంటర్ అవుతుందండి. న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి, ఫిలడెల్ఫియా, డెలవేర్ నుంచి, మళ్ళీ మేరీల్యాండ్, వర్జీనియా నుండి, నార్త్ కెరోలినా నుండి ఈ డిస్టెన్స్ అంతా చూస్తే, సో ఇంత సెంటర్లో ఉన్నందుకు ఈ తెలుగు పాపులేషన్ నుండి చాలామంది వచ్చి దీనిలో పాల్గొంటారని ఒకటి. రెండవది ఈ కన్వెన్షన్ సెంటర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అటాచ్డ్ హోటల్ రూమ్స్, తర్వాత హ్యూజ్ కన్వెన్షన్ సెంటరు. సో ఇవన్నిటిని చూస్తే మాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వంతో కూడా, స్టేట్ గవర్నమెంట్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, తెలుగు అమ్మాయి, హైదరాబాద్లో పుట్టిన అమ్మాయి. సో వాళ్ళందరూ, గవర్నర్ వెస్ట్మోర్ కూడా మాకు తెలుసు. సో అవన్నీ కారణాల వల్ల వీ థాట్ బాల్టిమోర్ ఐడియల్ సిటీ ఫర్ డూయింగ్ దట్ 19th కాన్ఫరెన్స్. సతీష్ గారు, మీరు ప్రెసిడెంట్ ఎలెక్ట్. సో ప్రత్యేకంగా మీ మీద చాలా బాధ్యత ఒక విధంగా ఉంటుంది ప్రెసిడెంట్ గారి తర్వాత. సో ముఖ్యంగా మీరు డాలస్ నుంచి రిప్రజెంట్ చేయడం కూడా ఒక విధంగా ప్రత్యేక విషయం. సో ఇప్పుడు ఈ కన్వెన్షన్కి మీ మజిల్ ఏ విధంగా ఉపయోగించబోతున్నారు, లేదా మీరు ప్రెసిడెంట్ కాబట్టి నెక్స్ట్ టర్మ్ కదా అని స్లో డౌన్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. జయంత్ గారు, ప్రెసిడెంట్ జయంత్ గారు చెప్పినట్టు ఈరోజు ముఖ్యమైన మా కాన్ఫరెన్స్ టీం వాళ్ళని ఫామ్ చేశాము. రాబోయే రోజులలో ఈ మా మహాసభలు, ఆటం 19వ మహాసభలన్నీ అంగరంగ వైభవంగా చేయడానికి రాబోయే రోజులలో దాదాపు 300 నుంచి 400 మందితో వివిధ కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే మన తెలుగు ప్రజలకి చక్కటి ఒక ఫెస్టివల్ లాగా, మన ఒక పండుగ లాగా చూపించేందుకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. నాట్ ఓన్లీ బాల్టిమోర్, డాలస్ కాదు, మన అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రాల నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్. ఇక్కడ ఈరోజు మీరు చూస్తే దాదాపు 300 నుంచి 400 మంది వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ని ముఖ్యంగా బాల్టిమోర్లో మొదటిసారి ఒక తెలుగు సంస్థ కాన్ఫరెన్స్ చేయడం ఫస్ట్ టైం. సో ఎందుకంటే ఇది వెరీ సెంట్రల్ లొకేటెడ్, ఈస్ట్ కారిడార్ అంతకి సెంట్రల్ లొకేటెడ్. సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. ఇప్పుడే మేము మొత్తం టూర్ చేశాము. దాదాపు 10 నుంచి 12,000 మంది పట్టే కాన్ఫరెన్స్ ఇది. సో రాబోయే రోజులలో చాలా చక్కగా ఏర్పాటు చేస్తాం. అండ్ ఇదే ప్లీజ్ అందరూ, మన తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 సేవ్ ద డేట్, మార్క్ ద డేట్. మీరందరూ వచ్చి మా ఆట మహాసభలని విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. Yeah, my name is Ravinder Reddy. I'm a board of trustee, and as you know, American Telugu Association,
the main aim is to help Telugu communities across the nation, mainly issues facing by them in the mainstream society. So that's where our intention, all these organizations and including ours, mainly we are conducting biannual conventions. It's going to be mega convention, as our President Garu and President-elect Garu Chepinatlu. It's going to be very, very big convention. And why we chose Baltimore, already they explained. I actually, I invite everybody through the world. Everybody come, participate, enjoy our hospitality, and we will make it successful convention. So thank you everybody. ఓవరాల్గా చూసినట్లయితే 19th కన్వెన్షన్ బాల్టిమోర్లో అంగరంగ వైభవంగా ఆట మరోసారి ఈ కన్వెన్షన్ నిర్వహించనున్నట్లుగా వారి మాటలో తెలియపరచడం జరిగింది. ప్రధానంగా దీనికి అవసరమైన అన్ని చర్యలు కూడా చేపట్టడం, ముఖ్యంగా బడ్జెట్ పరంగా కూడా చాలా హార్డ్గా, చాలా మంచి బడ్జెట్ బాల్టిమోర్లో 3 మిలియన్ అనేది. సో ఒక గొప్ప కన్వెన్షన్ని ఆట మరోసారి అందించనున్నట్లుగా వారి మాటలో మనకు తెలియవస్తుంది. నా పేరు శరత్చంద్ర వేముల. నేను అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ నేషనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు కిక్ ఆఫ్ మీటింగ్ బాల్టిమోర్లో జరుగుతోంది, రెనెసాన్స్ హోటల్లో జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం జూలై 31, ఆగస్ట్ 1, 2 తేదీలలో జరిగే 19వ కన్వెన్షన్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు కిక్ ఆఫ్ మీటింగ్తో స్టార్ట్ చేస్తూ ఉంది. ఈ కన్వెన్షన్ సక్సెస్ చేయడానికి అన్ని రకాలుగా కల్చరల్ ప్రోగ్రామ్స్, లిటరరీ ప్రోగ్రామ్స్, ఇండియా నుంచి వచ్చే పాలిటీషియన్స్, ఇండియా నుంచి వచ్చే కళాకారులు, ప్లస్ ఈ కన్వెన్షన్లో ప్రత్యేకంగా ఈసారి జానపద కళలను ప్రోత్సహిస్తూ ప్రోగ్రామ్ చేయబోతున్నాము. ఈ కన్వెన్షన్కి దాదాపుగా 8 నుంచి 10,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచం మొత్తం పలు దేశాల నుంచి కూడా గెస్టులు రాబోతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ కిక్ ఆఫ్ మీటింగ్ తోటి స్టార్ట్ చేయబోతున్నాము. ఈ కిక్ ఆఫ్ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ కన్వెన్షన్ సక్సెస్ చేయాలని చెప్పి, అందరి తెలుగు వాళ్ళు ఈ కన్వెన్షన్లో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాము. అందరికీ ఇంతకుముందు జరిగిన కన్వెన్షన్ల కంటే కూడా భారీగా జరపాలని చెప్పి దాదాపుగా 8 నుంచి 10,000 డెలిగేట్స్ని మేము ఆహ్వానిస్తున్నాము. వాళ్ళందరి సమక్షంలో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ పాల్గొనవలసిందిగా, పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈ కన్వెన్షన్ను పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఐఎమ్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ఈరోజు డిఎంవి ఏరియా అంటే బాల్టిమోర్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ ఏరియాలో కాన్ఫరెన్స్, ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ కాన్ఫరెన్స్ జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2, 2026. దానికి సుమారు 10 నుండి 15,000 మంది జనాభా వస్తారు. We have a lot of cultural activities, cultural programs, charity programs to run up to the convention. So for this we always encourage everyone, to all the community, local Telugu community, American community, to join those celebrations and celebrate the cultural festive season for 3 days during July 31st, August 1st and August 2nd. Thank you. We are proud to be a part of ATA conference. Today we are here at the 19th ATA conference and youth convention kickoff meeting. And this is a very wonderful event. We request each one of you to be part of the ATA conference, which will be held from July 31st to September 2nd. We want each one of you to take part in it and make it a successful event. ఇక్కడ ఆటా బోర్డ్ మీటింగ్కి అండ్ ఇక్కడ ఎంతో గొప్పగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ యూఎస్ నుంచి వచ్చారు. అండ్ నేను ఇక్కడ అవబోతున్న నెక్స్ట్ ఆటా కాన్ఫరెన్స్కి ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ మీ అందరినీ ఇక్కడ చూడాలనుకుంటున్నాను. సో మీరు మీ విలువైన సమయాన్ని ఈ ఈవెంట్లో పాల్గొని ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆటా వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. అండ్ మేము సోమిరెడ్డి లా గ్రూప్ ఎంతోమంది ఎన్ఆర్ఐస్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు హెల్ప్ చేయడంలో మేము ఎప్పుడు ముందుంటాము. అండ్ మీకు కూడా లైక్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎప్పుడన్నా ప్రాబ్లం ఉన్నా విల్ బీ రెడీ టు హెల్ప్ ఎనీ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరినీ ఇక్కడ చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
Good evening, everybody. October 25th, 2025, Baltimore America Telugu Association కిక్-ఆఫ్ మీట్. ఈ తెలుగు కన్వెన్షన్ కిక్-ఆఫ్ మీట్ రోజు మేము రీసెంట్లీ డాలస్లో ఒకటి కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసినాము. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ అమెరికా, ఆల్ ద ఎన్ఆర్ఐస్, స్పెషల్లీ కొత్తగా వచ్చిన వారికి, అందులో స్టూడెంట్స్ అండ్ కొత్తగా వచ్చిన H1 మీద వచ్చిన వాళ్ళకి. అవర్ సిన్సియర్ అపీల్, ఇక్కడ వచ్చి మనం లోకల్ ఎన్ఆర్ఐస్ తోటి లోకల్ సివిల్ బిహేవియర్ ఎట్లా ఉండాలి అనేది ఇది మాది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అని కమ్యూనిటీకి తెలియజేద్దామనేది ఉద్దేశం. స్పెషల్లీ మాకు ఏమవుతున్నదంటే, వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ లాస్ట్ 30 years నౌ. ఆల్ ద న్యూ జనరేషన్ కిడ్స్ హు ఆర్ హియర్ టుడే, ఆ మూవీస్ వచ్చినప్పుడు, పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు ఆ ర్యాలీస్ తీయడం, ఆ మూవీస్ వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొట్టడము, పాలు పోవడము, అది మన లోకల్ కమ్యూనిటీ ఇక్కడ ఉన్న తెల్ల వాళ్ళ ఇక్కడ లోకల్ నేటివ్స్ వాళ్ళ దగ్గర ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో సేఫ్టీ కన్సర్న్స్ అనేది మన ఇండియన్స్కి చాలా పెరిగిపోయింది. ఎందుకంటే మనం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా థియేటర్ల ముందట కొబ్బరికాయలు కొట్టడం కానీ, మన ఇష్టమైన హీరో మూవీ రాగానే అతను పోస్టర్ పెట్టి మనం పాలు పోయడం కానీ, ఐ థింక్ ఇండియాలోనే ఎవరు చేస్తలేనట్టున్నారు ఈ మధ్య. పీపుల్ ఆర్ సర్ప్రైజ్ దట్ the newcomers have been doing this here in this country, which doesn't go well with the local generation, local people, and it is not a good habit. I mean, oka manchi culture gaadu adi. So we want to appeal to all the people who indulge in all this, especially our movies, political rallies. Please think twice before you do all this. ఇది మనకు మన కమ్యూనిటీలో ఉండడము, మనం ఆ లోకల్ పీపుల్ తోటి ఉండడము, మనము సివిక్ సెన్సు, కామన్ సెన్స్తో మంచి బిహేవియర్తో ఉంటే మన మీద కొంచెము వాళ్ళు హేట్ అనేది తక్కువ అవుతుంది. బికాస్ నవేడేస్ వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్, హేట్ క్రైమ్స్ చాలా అయినాయి. సో అగైన్ ఐ సిన్సియర్లీ అపీల్ నాట్ టు ఇండల్జ్ ఇన్ ఆల్ దిస్ పొలిటికల్ ర్యాలీస్ అండ్ మూవీస్ అండ్ దాంట్లల్లో. సో I think we should follow the law of the land. That is more important here. Respect the law of the land. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టెక్సాస్లోని ఫ్రిస్కో ఫ్లైస్ వేదికగా జరిగిన దీపావళి వేడుకల్లో 2000 మందికి పైగా ప్రవాసులు తరలివచ్చారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ వేడుకల్లో మక్కా బ్యాండ్ లైవ్ షో ఆడియన్స్ ని అలరించింది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. టెక్సాస్ లోని ఫ్రిస్కో ఫ్లైయర్స్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో 2000 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. టాంటెక్స్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక ఆహ్వానితులను సాదరంగా ఆహ్వానించి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రాంగణమంతా అందమైన అలంకరణతో ముస్తాబై అతిథులకి ప్రేక్షకులకి ఆహ్వానం పలికింది. దీపావళి సాంస్కృతిక కార్యక్రమాలు అమెరికా జాతీయ గీతం గణేశ స్తుతితో ప్రారంభమయ్యాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు ప్రేక్షకుల్లో జోష్ నింపాయి. ఫ్యాషన్ షో, కోలాటాలు, సంగీత నృత్య సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి వేడుకలు అందరినీ అలరించాయి. ఇక ఈ వేడుకల్లో సెన్సేషనల్ హిట్స్ బై ట్రియో మక్కా బ్యాండ్ లైవ్ షో ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. సింగర్స్ తమ గాత్రంతో సూపర్ హిట్ పాటలు పాడి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. రాత్రి వరకు నిర్విరామంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో అలరించారు. ఈ సందర్భంగా సంస్థకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఇక దీపావళి వేడుకలను ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన టాంటెక్స్ సంస్థను పలువురు కొనియాడారు.
అమెరికాలోని టెక్సాస్ లో స్థాపించిన శ్రీ ఎన్విఎల్ స్మారక తెలుగు గ్రంథాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మెలిసా నగరంలో నెలజల వెంకటేశ్వర్లు స్మారకంగా ఆయన కుమారుడు నెలజల నాగరాజు ఈ గ్రంథాలయాన్ని స్టార్ట్ చేశారు. ఇక ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే ఎన్విఎల్ స్మారక తెలుగు గ్రంథాలయం తెలుగు పుస్తక ప్రేమికులకు, సాహిత్యాభిమానులకి ఎంతో చేరువైంది. మొదటి వార్షికోత్సవ వేడుకకు తెలుగు సమాజంలోని అనేక మంది ప్రముఖులు హాజరై ఈ గ్రంథాలయ యొక్క పాత్రను విశేషంగా కొనియాడారు. ఈ సందర్భంగా నెలజల వెంకటేశ్వర్లు జీవిత స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన కుమారుడు నెలజల నాగరాజు తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలను అతిథులు విశేషంగా ప్రశంసించారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా పిల్లలందరికీ పలకలు, పలపాలు, పుస్తకాలు పంచారు. డలాస్లోని ఫార్మర్స్ బ్రాండ్ సిటీలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. మెర్సర్ క్రాసింగ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన దీపావళి వేడుకలు పండుగ గొప్పతనాన్ని చాటాయి. మత సామరస్యాన్ని తెలిపే విధంగా నిర్వహించిన దీపాలు వెలిగించే కార్యక్రమం అందరినీ ఆకర్షించింది. ఈ సంబరాల్లో పాల్గొన్న అందరికీ పసందైన విందు, దీపావళి స్వీట్స్ అందించారు. ఇక స్థానికంగా నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, ప్రవాసులు ఎంతో ఘనంగా ఈ వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొని కనువిందు చేశారు. ఈ సందర్భంగా పలువురు దీపావళి ప్రాముఖ్యతను వివరించారు. ఇలా అందరూ కలిసి ఒకే చోట దీపావళి వేడుకలు నిర్వహించడం పట్ల ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.